అష్టదిగ్బంధంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. రైట్, ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద మా కరెస్పాండెంట్ శ్రీను ఉన్నారు, మాట్లాడదాం. శ్రీను, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో జరిగిన చాలా విచిత్రంగాను, ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కనీవిని ఎరిగిన ఒక ప్రతిపక్ష నేత వస్తుంటే ఎలాంటి వాతావరణం ఉండాలో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా ఉందని చెప్పవచ్చు. అటు పొదుల్లో జరిగిన పర్యటనలో కేవలం నిరసన తెలియజేసి ఆ తర్వాత జనం వచ్చినటువంటి ప్రపంచనాన్ని తట్టుకోలేక కేసులు పెట్టి లోపలేశారు చాలామందిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని. ఇక సత్తెనపల్లి మండలం రెంటపాలలో పరిస్థితి మరింత ఆంక్షలు విధించారు, చాలా వరకు కట్టడి చేశారు. కనీసం కార్యకర్తలకి భోజనాలు పెట్టుకుంటామని చెప్పినప్పటికీ ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిర్ద్వందంగా తోచిపుంచి అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఈ రెండు కాదు, ఇక పూర్తిగా అడ్డుకట్ట వేయాలి, ఎక్కడికక్కడ పబ్లిక్ని నిర్బంధం చేయాలనే ఒక కుట్రపూరిత వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఇవాళ జైలుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిని లోపల పరామర్శిస్తారు. అది కూడా హెలిప్యాడ్కి కూడా చాలా రిమోట్ ఏరియాలో పరిమించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా ఈ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మోకల దాడికి ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నెల్లూరు జైలు నుంచి ఇక్కడ నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి సుజాత కాలనీకి ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాబోతున్న నేపథ్యంలో దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినట్టు పరిస్థితి ఉంది. ఒక చిన్న గల్లీ కనపడినా సరే ఆ గల్లీలో ఫెన్సింగ్ వేసినట్టు పరిస్థితి ఉంది. ముళ్ళ కంచె వేశారంటే ఎంత సీరియస్గా ఆంక్షలు విధించారో మనకు అర్థమవుతుంది. చాలా చోట్ల కూడా ప్రతి గల్లీలో ఫెన్సింగ్ ముళ్ళకంచె వేసి జనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాగైనా సరే కార్యకర్తల్ని ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనని పలచన చేయాలి అనే ఒక కుట్రపూరిత వాతావరణం అనేది ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి వద్ద ఉన్నాం. ఈ సందంతా కూడా ఈ బజార్ ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మెయిన్ రోడ్డు మొత్తం కూడా అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్లీలు ఈ రోడ్డుకి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇటువైపులా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. గల్లీలు అన్నింటిలో ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితి ఉంది, బారికేడ్లు కట్టారు, ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించారు, ఇళ్లలో కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గల్లీలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతున్నాయో ఇళ్లలో కూడా పోలీసు బలగాలు ఇళ్లలోకి చొరబడి మరీ కూర్చొని బందోబస్తు కాస్తున్నట్టు పరిస్థితి ఉంది. నిజంగా ప్రశాంతమైన వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇద్దరు నేతలను, సీనియర్ నేతలను పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ని పోలీసు ఆంక్షలు ఎందుకు, ఇంత భయం ఎందుకు అనేది కూడా ఒక అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు పర్యటనలు, పొదుల పర్యటన కానీ అటు సత్యనపల్లి రెంటపాల పర్యటన కానీ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వాన్ని షాక్ గురి చేసినాయి. అందులో భాగంగానే జనం రాకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం లేరు అని చెప్పి ప్రయత్నం చేయాలని ఒక కుట్రపూరిత వాతావరణం కనిపిస్తున్నట్టుగా ఉందనేది మనకు అర్థమైంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ గల్లీ చూశారు, చాలా చోట్ల అంతా ఫెన్సింగ్ వేసినట్టు పరిస్థితి ఉంది. ఇక పైనుంచి హైవే నుంచి అయ్యప్పగూడి నుంచి దగ్గర నుంచి చూసినా కూడా ప్రతి గల్లీలో పోలీసులు మోహరించున్నారు, ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ప్రభుత్వం భయపడి జనాలు రాకుండా ఉండే దానికోసం జనాలు తండోపతండాలకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆడిపోయినా కూడా దాని కూటమి ప్రభుత్వం భయం జనాలందరూ పోతున్నారు. మన ప్రభుత్వం ఏమవుద్దో, మనం చెప్పిన హామీలు నెరవేర్చలేదు, జనాలకు ఏం చెప్తున్నారో, జనాలు ఎట్లా మొబిలైజ్ అవుతున్నారో చెప్పని భయపడతారు. లేకపోతే ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఆంక్షలు ఉన్నాయా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఎవరు పవన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు, ఇష్టం వచ్చినట్టు వచ్చారు. మరి ఇదే ఇంత నిర్బంధమా? మరీ ఘోరం. ఎక్కడ పట్టిన ఉదయం నుంచి మేము వస్తున్నాము, ఎక్కడ పట్టిన ఇదే పని, ఉదయం నుంచి ఆపుకుంటాను వస్తాను. ఉదయం అయితే నేను అందరికీ నోటీసులు ఇచ్చాను. ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ కాడికి వచ్చిన పోలీసులు ఆడికొచ్చి అందరూ దొరుకుతారని చెప్పని ఆడికి వచ్చి నోటీసులు ఇస్తామన్నారు. ఇంత ఘోరం అయితే ఇంత ప్రజాస్వామ్యంలో ఇదేంది? ఎవరైనా ఎక్కడికైనా పోయినటువంటి స్వేచ్ఛ ఉంది, వీళ్ళు ఈ విధంగా నిర్బంధించడం చాలా మంచి పని కాదు. ఇది భవిష్యత్తులో ఏంటంటే నేర్పిస్తాను, వీళ్ళకి మనకు నేర్పిస్తాను. ఈసారి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఇటు చేయాల్సి వస్తుందని చెప్పిన ఉద్దేశం తప్ప ఇది అంత మంచి పని కాదు. ఆయన ఫ్రీగా వదిలేస్తుంటే ఏంలే. ఇప్పుడేంది ఆయన ఇప్పుడైతే మీరు వద్దు అన్నారో జనాలు ఇదేందో ఉందని చెప్పి ఏడబట్టి కుప్పతిప్పలకు వస్తున్నారు. ఇలా వాళ్ళు ఆపలేరు. నెల్లూరు అంతా నిండిపోద్ది.
వాళ్ళు అనుకుంటున్నారు కానీ మేము ఆపేస్తున్నాము ఎక్కడికాడ బ్యారికేడ్లు పెట్టినాము నోటీసులు ఇచ్చినామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఏం లేదు. నెల్లూరు నగరం అంతా నిండిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ నెల్లూరు అంతా నిండిపోయారు. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడంతా రోడ్ల మీదకి వచ్చేస్తారు, బజార్లు ఎక్కువ వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గలేదు, అది పెరుగుతుంది. వాళ్ళే పెంచుతావారు ఇప్పుడు, అంతకు మించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వద్దు వద్దు అని చెప్పి నువ్వు రావద్దు వస్తే జనాలు రావద్దు. ఏందండి ఆయన వస్తే ఏం జరుగుతుంది? మీరు బందోబస్తు, పోలీసు బందోబస్తు దేనికి ఇవ్వాలా? ఆయనకు బందోబస్తు ఇవ్వాలా, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలా. అటు కాకుండా జనాలు రాకుండా నిర్వహించడానికి పోలీసులు అంతా పనిచేస్తారు. ఉండాల్సిన పోలీసులు ఎక్కడ ఉండాలా? ఆయన బందోబస్తుకు ఉండాలా? ఇదేంటి జనాలు రాకుండా జనాలు నిర్బంధించడానికి ఇస్తుండే తప్ప ఇంత మరీ ఘోరమైన పరిస్థితి. వాళ్ళ మీద ఏం ప్రదర్శన ఉన్నాయి కానీ పోలీసులు కూడా ఇది మంచి పని కాదు, ఆలోచించాలి. వాళ్ళు కూడా జనాలు ఫ్రీగా పోనండి, వాళ్ళందరూ పోతూ వస్తారు. ఏదేదో జరుగుతుంది, అది ఆడో ఎక్కడేనో జరిగింది, ఇక్కడేనో జరిగింది, ఏదో ఆడ చచ్చిపోతే ఏడు చచ్చిపోతారు, వాడు దుక్కుతురు, ఇది గలప అవుతుంది, ఆడేదో జరిగింది ఏడేదో జరిగిందంటే నీకు జరగలే కందుకూరులో. అప్పుడు ఏమైందే? మరి జనం అందరూ చచ్చిపోవాలి అప్పుడు. అందుకు నువ్వు ఆగినవా? నువ్వు పోలే, తర్వాత పర్యటనకు పోలే. ఇది చాలా మంచి పద్ధతి కాదండి. వాళ్ళు ఫ్రీగా వదిలేయాలా, వాళ్ళకి పని కార్యక్రమాలు చూసుకొని వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు ఎన్ని నిర్బంధాలు పెడితే, ఎన్ని నిర్బంధాలు పెట్టినా దానికి రెట్టింపు జనాలు వస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఆపడం నీ తరం కాదు.